విజయప్రసాద్ రెడ్డి గారికి నాకు డిబేట్ జరిగింది, తెలుసు కదా. ల్యాక్స్ ఆఫ్ వ్యూస్. తినంగా వాకింగ్ చెప్తుంటారు కానీ గొడవలు జరిగితే మాత్రం బాగా చూద్దారండి. 20,000 మంది లైవ్ చూశారు ఆ రోజు. ఇప్పుడు నాకు తెలిసి 8 లక్షలు ఎంత ఉందో వీడియో అది. నేను చాలా క్లారిటీగా ఒక మాట అన్నాను. నాకు తెలుసు ఆ రోజు నేను ఏమన్నాను. అన్నా, నా ఫైట్ ఎప్పుడు నీ బాధతో తప్ప నీతో కదా. ఆ రోజు జూమ్ కాల్లో కూడా వెళ్ళినప్పుడు అదే అన్నాను. అన్నా మళ్ళీ గుర్తుపెట్టుకో, నా ఫైట్ నీతో కాదు, నీ బాధతో. ఆ రోజు నేను చెప్పాను, దేవుని ఎదుటి నేను ఏమాత్రం మాటల్లో అయినా దేవుని ఎదుటి నేను నేరస్తుడిగా నిలబడకూడదని. ఈ 2 నెలల్లో నేను చాలా బాధపడే మాట్లాడినాను. నిన్ను అన్నప్పుడల్లా ఆ టీ తాగినప్పుడు కూడా చెప్పాను, ఈరోజు పలానా మాట అన్నాను. ఎందుకంటే మన సెమినార్ కోసం కామెంట్ చేశాడు అన్న. ఏమన్నాడంటే, ఈ సెమినార్కి 400 మంది కూడా రాలేరా అన్నాడు. అప్పుడు నేను కోపం వచ్చి ఒక మాట అన్నాను, 400 మంది వస్తారు, 4,000 మంది వస్తారు, తిన్న ఆకులు ఎత్తుది కానీ రా అన్నాను. నేను ఆకులు కదా మరి లెక్కట్టాలి అన్నాను. అప్పుడు నాకు అనిపించింది, బాధపడి ఉంటాడు అబ్బాయి ఈ మాటకి అని. ఆ మాటలన్నీ నాకు గుర్తున్నాయి. ఫిక్స్ అయ్యాను. డిబేట్ అయిన తర్వాత ఖచ్చితంగా డిబేట్ అయిన తర్వాత హవా మంద నడుస్తుంది, అప్పుడు చెబుదాంలే. ఫిక్స్ అయ్యాను. ఆ రోజు వెళ్ళాను. అప్పటికప్పుడే నాకు అనిపించింది, ఈ 2 నెలల్లో నేను చాలా రెచ్చగొట్టాను, చాలా మాటలు అన్నాను. నువ్వు నన్ను ఏం మాట్లాడినావు నాకు గుర్తులేదు, కానీ నిన్నన్న మాటలు మాత్రం నాకు గుర్తున్నాయి. అందుకే 2 నెలల్లో ఏమన్నా నేను గాయపరుచుంటే మళ్ళీ చెప్తున్నాను. ఆ రోజు చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, ఎప్పుడు చెప్తున్నాను, నా ఫైట్ నీ బాధతో తప్ప నీతో కాదు. నా వల్ల నువ్వేమైనా గాయపడి ఉంటే నన్ను క్షమించన్నా.